హలో ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి. మనం ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. గవర్నర్ పేరు పైన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ జీవో నెంబర్ 55ను జారీ చేసింది. ఈ జీవో నెంబర్ 55 ఏం చెప్తుందంటే, భవిష్యత్తులో జరగబోయేటటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ అండ్ ఈ 4 గ్రూప్స్లలో లేనటువంటి మిగతా పోస్టులు ఏవైతున్నాయో వాటి యొక్క పోస్టులు ఏంటి, వాటి యొక్క సిలబస్ ఏంటి, ఆ సిలబస్లలో ఎన్ని మార్కులకు ఆ పర్టికులర్ పరీక్ష ఉంటుంది అనేటటువంటి అంశాలపైన స్పష్టత ఇచ్చింది. ఈ అంశాలను ప్రాతిపదికగా చేసుకొనే టీఎస్పీఎస్సీ కానీ ఇంకా ఏదైనా రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఈ పర్టికులర్ పరీక్షని నిర్వహించాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగానే నిన్న రిలీజ్ చేసినటువంటి జీవో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ ఆఫ్ సెలెక్షన్, అంటే ఎట్లా సెలెక్ట్ చేయాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి, క్లాసిఫికేషన్ ఆఫ్ ద కేటగిరీస్ ఆఫ్ ద పోస్ట్ అండర్ వేరియస్ గ్రూప్స్ అండ్ అదర్ సర్వీసెస్, స్కీమ్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. నేను ఈ ఒరిజినల్ టెక్స్ట్ని ఎందుకు తీసుకొచ్చానంటే, మీరు రకరకాల టెక్స్టులను చదివి రకరకాల మెటీరియల్స్ని చదివి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకొని మిస్అండర్స్టాండ్ చేసుకొని మీరు రాంగ్ డైరెక్షన్లో పోకుండా ఉండడానికి ఒరిజినల్గా ఏం చెప్పారు దాన్ని మనం ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, ఎట్లా దాన్ని అర్థ వివరణ చేసుకుంటే మనకు ఆ పర్టికులర్ అంశం పైన క్లారిటీ వస్తుంది అనేటటువంటి అంశాన్ని మీకు అర్థం చేయించాలనే ఉద్దేశంతో ఈ ఒరిజినల్ టెక్స్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఆర్డరు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రొసీజరు ఎట్లా ఉండాలి అనేది వాళ్ళు తీసుకొచ్చారు. ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి జీవో. ఇక్కడ చూడొచ్చు జీవో నెంబర్ 55. అండ్ ఇక్కడ చూడండి, గవర్నర్ గారి యొక్క నేమ్ పైన చీఫ్ సెక్రటరీ గారు తీసుకొచ్చినటువంటి ఆర్డర్ కాబట్టి ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రిక్రూట్మెంట్ బోర్డులకు ఈ పర్టికులర్ జీవో అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ ఆర్డర్లో ఏముంది అని అంటే, మొదటి ఆర్డర్లో ఏముందంటే 2018లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి, అంటే 1975 తర్వాత వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డరు 6 సూత్రాల పథకం తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను అమెండ్ చేస్తూ కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డరు 2018లో వచ్చింది. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి అనుగుణంగా ఉద్యోగుల విభజన మొత్తం కూడా 2021 నాటికి, డిసెంబర్ 2021 నాటికి పూర్తయింది. ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి పోస్టులు ఏదైతే ప్రభుత్వము 80,039 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని డిక్లేర్ చేసిందో వాటికి సంబంధించినటువంటి పోస్టుల యొక్క రిక్రూట్మెంట్ ఎట్లా జరగాలి అనేటటువంటి అంశంలో 95% లోకల్ పీపుల్కి ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి అంశంలో ఈ పర్టికులర్ చేంజెస్ని తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటుగా రెండవ లైన్లో ఏం చెప్పారంటే, గ్రూప్ 1తో సహా గ్రూప్ 2తో సహా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ని మేము రద్దు చేస్తున్నాము అని చెప్పేసి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి జీవో 11కి సంబంధించినటువంటి అంశాలను కూడా వీళ్ళు పొందుపరచడం జరిగింది. ఇంటర్వ్యూలను రద్దు చేసినాం అనేటటువంటి అంశాన్ని చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ పర్టికులర్ ఆర్డర్లో పేర్కోవడం అనేది జరిగింది. ఓకే, అంటే మొదటి సెక్షన్లో ఎందుకు ఈ జీవో నెంబర్ 55ని తీసుకొస్తున్నామో, ఇంటర్వ్యూలు రద్దు చేసినాం అనేటటువంటి అంశాన్ని కూడా స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు ఏ ఏ పోస్టులకు సంబంధించినటువంటి స్పష్టత ఇచ్చారంటే, గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి మొత్తం 19 పోస్టులను వీళ్ళు నోటిఫై చేశారు. అంటే 19 పోస్టులు గ్రూప్ 1 సర్వీసెస్ కిందికి వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. గ్రూప్ 2కి సంబంధించి 16 రకాల పోస్టులు, గ్రూప్ 3కి సంబంధించి 8 రకాల పోస్టులు, గ్రూప్ 4కు సంబంధించి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్. తర్వాత ఇప్పుడు ఈ 4 కేటగిరీస్లలో రాకుండా అయినా కూడా గెజిటెడ్ పోస్టుగా పరిగణించబడేటటువంటి గెజిటెడ్ పోస్టులు గ్రూప్ 1, గ్రూప్ 2లో రాకుండా ఉండేటటువంటి గెజిటెడ్ పోస్టులు, మరియు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో రాకుండా ఉండేటటువంటి నాన్ గెజిటెడ్ పోస్టులు. ఈ పర్టికులర్ అంశాలకు సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, సెలెక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. దాని తర్వాత కొన్ని మిస్లీనియస్ కేటగిరీస్ ఇచ్చారు. దాంట్లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసరు, దాని తర్వాత సూపర్వైజరు, మ్యాట్రన్, జువైనల్ వెల్ఫేరు, దాని తర్వాత అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ ఇన్ లెజిస్లేటివ్, తర్వాత సీనియర్ రిపోర్టర్స్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, తర్వాత ఇంగ్లీష్ రిపోర్టర్ ఇన్ లెజిస్లేచర్ సర్వీసెస్.
ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కండక్ట్ చేయబోయేటటువంటి అన్ని రకాలైనటువంటి ముఖ్యమైన పరీక్షలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు గ్రూప్ 1 సర్వీస్కు సంబంధించినటువంటి పోస్టులు ఏమేమి ఉంటాయంటే మొత్తము 19 రకాల సర్వీసెస్లను గ్రూప్ 1లో పొందపరచడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ కలెక్టర్ కానీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2, తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఏ, తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డివిజనల్ ఫైర్ ఆఫీసరు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, తర్వాత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్, తర్వాత డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లా సెక్రటరీ, దాని తర్వాత అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసరు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇక్కడ పొందపరిచినటువంటి అన్ని పోస్టులు కూడా గెజిటెడ్కి సంబంధించినటువంటి పోస్టులు మొత్తం 19 పోస్టులను గ్రూప్ 1లో భాగంగా పొందుపరచబడినది జరిగింది. ఇదే గ్రూప్ 1కి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీకు ప్రిలిమినరీ ఉంటుంది, ఓకే, అండ్ మెయిన్స్ కూడా ఉంటుందండి. ఇంటర్వ్యూ అనేది ఇప్పుడు లేదు. అండ్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ స్టాండర్డ్లోనే ప్రశ్నలు ఉంటాయని చెప్పేసి ఈ జీవోలో పేర్కొన్నారు. ప్రిలిమినరీకి వచ్చేసి మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయండి. ప్రిలిమినరీ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. ఈ 150 క్వశ్చన్స్ కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. డ్యూరేషన్ వచ్చేసి 2.5 గంటలు ఉంటుంది. 2.5 గంటలు అంటే మీనింగ్ ఏంటి? 120 నిమిషాలు ప్లస్ 30 అంటే 150 నిమిషాలు ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 నిమిషాలు, 150 మార్క్స్. ఓకే, అన్నిటికీ కూడా 150 ప్రిలిమినరీ వచ్చేసి. దీంట్లో ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ను ఇంగ్లీష్లో నిర్వహిస్తారు, తెలుగులో నిర్వహిస్తారు, ఉర్దూలో కూడా నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ ప్రిలిమినరీలో నుండి 1:50 అంటే ఎన్ని పోస్టులు అయితే నోటిఫై చేశారో అన్ని పోస్టులకు సంబంధించి 1:50 మందిని సెలెక్షన్ చేయడానికి మరి ఈ జీవోలో పేర్కొన్నారు. 1:50 టు ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ ఈచ్ మల్టీ జోన్ డ్యూలీ ఫాలోయింగ్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్, జోన్ రిజర్వేషన్స్, అది కూడా మల్టీ జోన్ రిజర్వేషన్స్, SC/ST రిజర్వేషన్స్, వీటన్నిటిని కూడా పాటించి అప్పుడు 1:50 సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఇచ్చినటువంటి స్పష్టత. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ మొత్తం కూడా 900 మార్కులకు ఉంటుంది. ఇంతకుముందు 75 మార్కులు, ఇంతకుముందు 100 మార్కులు ఇంటర్వ్యూకి ఉండేటివి, ఆ 100 మార్కులను తీసేసారు. ఇప్పుడు ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 900 మార్కులతో పాటు ఇంకొక 150 మార్కులు జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఈ మార్కులలో మీరు సెలెక్షన్ అయితే సరిపోతుంది, క్వాలిఫై అయితే సరిపోతుంది. దీన్ని మెయిన్స్కు కన్సిడర్ చేయరు. మెయిన్స్గా కన్సిడర్ చేసేటటువంటి పేపర్లు ఎన్ని అంటే మొత్తం 6 పేపర్లు ఉంటాయండి. ఇంతకుముందు ఉన్నటువంటి పేపర్లే. నేను ఆల్రెడీ సిలబస్కి సంబంధించినటువంటి కంప్లీట్ సెలెక్షన్, కంప్లీట్ డిస్కషన్ అనేది నేను ఆల్రెడీ నా ఛానల్లో చేశాను. దీంట్లో ఇంతవరకు ఉన్నటువంటి సిలబస్ ఏముందో అదే ఉంది. అత్యంత ముఖ్యంగా ఎకానమీకి 150 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 150 మార్క్స్ ఫర్ ద ఎకానమీ. ఓకే, ఈ 900 మార్కులలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళను గ్రూప్ 1 సర్వీసెస్లోకి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఈ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది. మిగతా అన్నీ కూడా మీరు తెలుగులో అటెంప్ట్ చేయొచ్చు, ఉర్దూలో అటెంప్ట్ చేయొచ్చు, ఇంగ్లీష్లో కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఒక పేపర్ ఒక భాషలో, ఇంకొక పేపర్ ఇంకొక భాషలో చేస్తామని అంటే కుదరదు. ఏదో ఒక భాషలో మాత్రమే అన్ని పరీక్షలను కూడా మీరు రాయాల్సి అనేది ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్కు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీలకు, స్పోర్ట్స్ మెన్కు, ఈడబ్ల్యూఎస్కు 40% అయితే, బీసీలకు 35%, SC/STs మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 30% మార్క్స్ వస్తే జనరల్ ఇంగ్లీష్లో క్వాలిఫై అనేది జరుగుతుంది. అది క్వాలిఫై అయిన తర్వాత మిగతా 6 పేపర్లు ఏవైతున్నాయో 6 పేపర్లు ఇంటూ 150 మార్క్స్ = 900. ఈ 900లో హయ్యెస్ట్ మార్క్స్ ఎవరికైతే డిస్క్రిప్టివ్లో వస్తాయో
వాళ్ళకు గ్రూప్ 1 సర్వీసెస్ ఇస్తారు. ప్రిలిమినరీ అనేది కేవలం ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం మాత్రమే స్క్రీనింగ్ తప్ప దాన్ని మళ్ళీ మీ యొక్క పోస్ట్ ఇచ్చేటటువంటి క్రమంలో ఆ మార్కులను లెక్కించడం అనేది జరగదు. దాని తర్వాత గ్రూప్ 2 సర్వీసెస్ని కూడా మరి నోటిఫై చేయడం జరిగింది. మొత్తం 16 రకాల పోస్టులను గ్రూప్ 2కి నోటిఫై చేయడం అనేది జరిగిందండి. దాంట్లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అసిస్టెంట్ కమర్షియల్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దారు, సబ్ రిజిస్ట్రారు, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు, అసిస్టెంట్ రిజిస్ట్రారు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు, ఎక్స్టెన్షన్ ఆఫీసరు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, రకరకాల డిపార్ట్మెంట్లలో ఏఎస్ఓ అనేది ఉంటుంది. సో మోస్ట్ ఫేమస్ జాబ్ ఇది ఏఎస్ఓ అనేది. మొత్తం 16 రకాల జాబ్లను ఇక్కడ నోటిఫై చేయడం అనేది జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇది కూడా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారండి. మొత్తం గ్రూప్ 2 600 మార్కులకు ఉంటుంది. దీనికి ప్రిలిమినరీ మెయిన్స్ అనేది ఉండదు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ అంతా కూడా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్కు 150 మార్కులు. 4 పేపర్లు, ఓకే, ఒక్కొక్క పేపర్కు 150 మార్కులు వచ్చేసి మొత్తం గ్రూప్ 2 పరీక్ష 600 మార్కులకు ఉంటుంది. దీంట్లో హయ్యెస్ట్ మార్క్స్ ఎవరికి వస్తాయో వాళ్ళను ఇక్కడ ఈ 16 రకాల పోస్టులకు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అండ్ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గ్రూప్ 2లో కూడా ఎకానమీకి 150 మార్కులు ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా. గ్రూప్ 1లో ఎకానమీకి 150 మార్కులు ఉన్నాయి, ఎకానమీకి 150 మార్కులు. గ్రూప్ 2లో కూడా ఎకానమీకి 150 ఎక్స్క్లూజివ్ మార్క్స్ ఉన్నాయి. తర్వాత గ్రూప్ 3కి సంబంధించి 8 పోస్టులను సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్, సీనియర్ ఆడిటర్ లోకల్ ఫండ్, అసిస్టెంట్ ఆడిటర్, తర్వాత జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అకౌంటెంట్ రకరకాల డిపార్ట్మెంట్లు. మొత్తం 8 పోస్టులను గ్రూప్ 3 సర్వీసుల కోసము కేటాయించారు. ఇది కూడా మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది ఎగ్జామినేషను. ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్లో మొత్తం 3 పేపర్లు ఉంటాయండి. ఒక్కొక్క పేపర్కి 150 మార్క్స్ ఉంటాయి. మొత్తం 450 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. దీంట్లో కూడా ఎకానమీకి 150 మార్క్స్ ఉంటాయండి. ఓకే, అంటే గ్రూప్ 1లో 150 మార్క్స్, గ్రూప్ 2లో 150 మార్క్స్, గ్రూప్ 3లో కూడా ఎకానమీకి 150 మార్క్స్. ఎవరైతే ఎకానమీలో ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళు ఈ పర్టికులర్ 3 పరీక్షలలో కూడా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ గ్రూప్ 3 సర్వీసులలో మరి విజయం సాధించడానికి అర్హత అనేది ఉంటుంది. మీ యొక్క ఉద్యోగ అర్హతను నిర్ణయించేది ఎకానమీ అనేటటువంటి పరీక్ష అనేది మర్చిపోకండి. దాని తర్వాత గ్రూప్ 4కు సంబంధించి జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అకౌంటెంట్స్ చాలా డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి దాంట్లకు మొత్తం 300 మార్కులకు గ్రూప్ 4 పరీక్ష ఉంటుంది. 150 మార్క్స్ ఏమో జనరల్ స్టడీస్కి, ఇంకొక 150 మార్క్స్కు సెక్రటరియల్ ఎబిలిటీస్కి సంబంధించి ఉంటుంది. మొత్తం 300 మార్కులకి ఈ పరీక్ష ఉంటుంది. తర్వాత ఈ గ్రూప్ 1లో పొందపరిచినటువంటి, గ్రూప్ 2లో పొందపరిచినటువంటి గెజిటెడ్ పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులకు సంబంధించి మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ 450లో జనరల్ స్టడీస్కి 150, మిగతా 300 మార్కులు వాళ్ళ యొక్క కన్సర్న్డ్ సబ్జెక్టుకు సంబంధించి ఒక్కొక్క పేపర్కు 150 మార్క్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది గెజిటెడ్ పోస్టులు. ఇది నాన్ గెజిటెడ్ పోస్టులు అంటే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో పొందపరచినటువంటి నాన్ గెజిటెడ్ పోస్టులు 300 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 150 మార్కులేమో జనరల్ స్టడీస్, ఇంకొక 150 మార్కులు వాళ్ళ యొక్క కన్సర్న్డ్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి మార్క్స్ ఉంటాయి. దాని తర్వాత మిస్లీనియస్ కేటగిరీస్లలో అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫీసర్ వచ్చేసి మొత్తం 4 పేపర్స్ ఉంటాయండి. 650 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. సో జనరల్ ఇంగ్లీష్ పేపర్కు 100, జనరల్ స్టడీస్కి 150, ఆప్షనల్ పేపర్ 1కు 200, ఆప్షనల్ పేపర్ 2కు 200. ఓకే, సో దాని తర్వాత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మొత్తం 450 మార్కులు ఉంటాయండి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు. దాంట్లో జనరల్ ఇంగ్లీష్కి 100 అండ్ మ్యాథమెటిక్స్ పేపర్స్కి 100 మార్కులు. ఈ రెండు కూడా 200 మార్క్స్కి సంబంధించి ఇది కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మాత్రమే. ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్స్లో జనరల్ స్టడీస్ 150కి ఆప్షనల్ పేపరు ఒకటే ఉంటుంది, అది 300 మార్కులు ఉంటుంది. ఈ 450లో
ఎవరైతే ఎక్కువ మార్కులు సంపాదిస్తారో వాళ్ళకు ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసరు, దీనికి మొత్తము ఎస్ఎస్సిని స్టాండర్డ్గా తీసుకొని నిర్ణయించడం అనేది జరిగింది. ఇది కూడా 450 మార్కులకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. 150 మార్క్స్ జనరల్ స్టడీస్కి ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు సూపర్వైజరు, మ్యాట్రాన్ గ్రేడ్ 2, జువైనల్ వెల్ఫేరు, కరెక్షనల్ సబ్ సర్వీసెస్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ స్టడీస్కి 150, మళ్ళీ కన్సర్న్డ్ సబ్జెక్ట్కి 150 మార్క్స్ ఉంటాయి. దాని తర్వాత అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ ఇన్ లెజిస్లేచర్ సబ్ సర్వీసెస్కి వచ్చేసి మొత్తం 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ స్టడీస్కి 150, ట్రాన్స్లేషన్కు 150. దాని తర్వాత సీనియర్ రిపోర్టర్స్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ రిపోర్టర్స్కి సంబంధించి కూడా సీనియర్ రిపోర్టర్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ కోసం 150 వర్డ్స్, ఇదొక సెలెక్షన్ ప్రొసీజర్ ఇచ్చాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు దట్. దాని తర్వాత ఇంగ్లీష్ రిపోర్టర్ ఇన్ లెజిస్లేటివ్ సర్వీసెస్కి కూడా 150 మార్కులకు సంబంధించినటువంటి అంశాలను ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు మొత్తము జీవో నెంబర్ 55ని కనుక గమనిస్తే, జీవో నెంబర్ 55 అనేది ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఎగ్జామినేషన్స్లలో ఏ పరీక్షలు ఉండబోతున్నాయి, ఆ పరీక్షలకు సంబంధించి మీరు ఏ పరీక్షలకు ఎట్లాంటి ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాలి, ఏ పర్టికులర్ పేపర్లను ప్రిపేర్ కావాలి అనేది ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో 150 మార్కులు ఎకానమీకి ప్రత్యేకంగా ఉంటాయి. ఓకే, దాని తర్వాత అన్ని పరీక్షలలో కామన్గా ఉండేటటువంటి పేపర్ ఏంటి అని అంటే జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్లో అన్ని రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, తెలంగాణ మూమెంట్ ఉంటుంది, తెలంగాణ ఎకానమీ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, గవర్నెన్స్ ఉంటుంది. ఇట్లా అన్ని రకాలైనటువంటి అంశాలను పొందపరచబడినటువంటి అంశమే 150. కాబట్టి రోజు న్యూస్ పేపర్ చదవడం అనేది అన్ని రకాల పరీక్షలు రాసేటటువంటి అభ్యర్థులకు ఇది కంపల్సరీ అండి. దాంతోపాటుగా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కూడా కంపల్సరీ. సో భవిష్యత్తులో ఇంకా ఏదైనా పరీక్షకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక వచ్చేటటువంటి అవకాశం ఉంటే మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ని కూడా మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.